బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పైన డ్రోన్లతో అదేవిధంగా మిసైల్స్తో దాడికి దిగింది. దీని తర్వాత అక్కడ ఇరాన్కి సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా నష్టం వాటిల్లింది. ఇరాన్కి సంబంధించిన చాలామంది కీలక నేతలు కూడా అందులో చనిపోయినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. అయితే దాని తర్వాత కూడా ఇరాన్ అయితే అధికారికంగా ప్రకటించింది రక్తానికి రక్తంతోనే సమాధానం ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్ చేసిన తర్వాత కూడా ఇరాన్ తన మిలిటరీని కూడా అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైపుకి కొన్ని వందల డ్రోన్లతో దాడి చేస్తూ కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ విరుచుకుపడుతుంది. అయితే ముందు ఏదైతే ఈ దాడి ఉందో మేము ఇనిషియేట్ చేయలేదు, ముందుగా ఇజ్రాయెల్ దాడి చేసింది. సో ఖచ్చితంగా రక్తానికి రక్తంతోనే జవాబిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తుంది. చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ పైన డ్రోన్ బాంబులతో ఇరాన్ దాడికి దిగుతోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక ఫ్రేమ్లో మీరు చూస్తున్నారు ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో కూడా. ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అండ్ ఆల్సో మరో ఫ్రేమ్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఇరాన్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ని కూడా చూస్తున్నాము. అయితే ఈ దాడి తర్వాత ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా అమెరికా కూడా ఇప్పటి వరకు ఈ అటాక్కి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు, దీంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యి లేము, ఇజ్రాయెల్ దాడి చేస్తుందని మాకు తెలియదు అంటూ కూడా అమెరికా చెప్తూ వస్తుంది. కానీ ఒక వారం కిందట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కలిశారు. వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ 40 నిమిషాల పాటు రీసెంట్గా కూడా వీళ్ళిద్దరి మధ్య 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో అమెరికా అదేవిధంగా అమెరికా ఇరాన్పై తీసుకుంటున్న విధి విధానాల గురించి కూడా వీళ్ళిద్దరు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అది జరిగిన ఒక 2 రోజుల తర్వాతనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన మెరుపు దాడులు చేసింది. ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన దాడి చేసింది ఇజ్రాయెల్. సో దాని తర్వాత ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి గాను ఇరాన్ కూడా స్పందించింది. మేము కూడా ఖచ్చితంగా ప్రతీకార దాడి చేస్తాము, రక్తానికి రక్తంతోనే జవాబిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ వైపుకి డ్రోన్స్తో దాడికి దిగింది ఇరాన్. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామ్, ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్కి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా చనిపోయినట్లు ఇప్పటికే అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. మరోవైపు రక్తానికి రక్తంతోనే సమాధానం ఇస్తామంటూ కూడా ఇరాన్ అఫీషియల్గా ట్వీట్ చేసింది. అండ్ ఇప్పుడు డ్రోన్ స్ట్రైక్స్ కూడా చేస్తుంది. సో ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది, అండ్ ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇరాన్? ముఖ్యంగా మధ్య ప్రాచ్య మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. నిన్ననే అమెరికా తమ రాయబార కార్యాలయం నుంచి ఎప్పుడైతే సిబ్బందిని ఉపసంహరించిందో అక్కడి నుంచి ఎవాక్యులేట్ చేయించిందో అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై ఖచ్చితంగా దాడి చేయబోతుందనే సంకేతాలు నిన్ననే స్పష్టమయ్యాయి. దానికి అనుగుణంగానే ఇవాళ దాడులు ప్రారంభించింది. తెల్లవారుజామునే ఇరాన్ పై చేసిన ఈ భారీ దాడిలో ఒక్కసారిగా విరుచుపడిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే తెహరాన్ లోని చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ముఖ్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ కూడా ఈ దాడిలో మరణించారు. అంతేకాకుండా 2 అణు శాస్త్రవేత్తలు కూడా ఇరాన్ దాడుల్లో మట్టుబెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ శుక్రవారం తెల్లవారుజామున చేసినటువంటి దాడులతో ఇరాన్ కు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ దేశ మిలిటరీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా మహమ్మద్ బాగేరి కూడా ఈ దాడిలో మృతి చెందినట్టుగా ఇరాన్ చెందిన వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే 2 అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీటితో పాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. IRGC చీఫ్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ఇప్పుడు ఈ ఇరాన్ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో బాగేరి, ఈయన టెహరాన్ లో జన్మించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ లో చాలా కాలం పనిచేసినట్టుగా చెప్తున్నారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన పరిస్థితి. ఇదే అసలు దేశంలో అత్యంత కీలక పదవిగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు తెగబడుతోంది. ఇప్పటి వరకు 100 డ్రోన్లను
ఇజ్రాయెల్ పై ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. వాటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఐరన్ డోమ్స్ తో అడ్డుకున్న పరిస్థితి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కేట్జ్ కూడా ఇప్పటికే ప్రకటించారు తాము ఇరాన్ పై దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంపై ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రావిన్స్ లో కంప్లీట్ గా ఎమర్జెన్సీ విధించారు. ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ గుమి కూడకూడదు, ఖచ్చితంగా ఆపద పొంచి ఉంది, ఇరాన్ తమపై మళ్ళీ ప్రతీకారుల దాడులకు దిగుతున్నట్టు ఆయన ఇప్పటికే దేశ ప్రజలకు హెచ్చరించిన పరిష్కారం అవుతుంది. అయితే ఇజ్రాయెల్ ఒకటి చెప్తుంది, దాడులు ఇక్కడితో ఆగిపోలేదు, కంటిన్యూ చేస్తామని చెప్తుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ అణుస్థావరాలపై దాడులకు దిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైనట్టుగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసి కూడా ఎక్స్ వేదికగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇరాన్ లోని పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న పరిస్థితి, ఒకవేళ ఏదైనా రేడియేషన్ లీకేజ్ అయితే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అణుశక్తి సంస్థ దాన్ని ఎప్పటికప్పుడు దానిపై ఒక కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మొత్తం అయితే పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఉద్రిక్తతలు అయితే తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి ఇరాన్ సంబంధించి అంటే ఎందుకు దాడులు చేస్తుంది ఇరాన్ పై అంటే కనుక ఇరాన్ చాలా చేస్తుంది ఇజ్రాయెల్ సంబంధించిన విషయంలో. అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే కనుక ఏప్రిల్ 1న 2024లో ఎప్పుడైతే సిరియాలోని డమాస్కస్ లో తమ ఈ రాయబార కార్యాలయంపై ఇరాన్ రాయబార కార్యాలయం దగ్గర ఒక దాడి జరిగింది. ఆ దాడికి ఇజ్రాయెలే బాధ్యత వహిస్తుందంటూ ఇరాన్ క్లియర్ గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ దాడుల్లో అప్పుడు ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ చెందిన 7 మరణించారు, ఒక కీలక సైనిక కమాండర్ కూడా మృతి చెందారు. అయితే ఈ దాడికి ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. కానీ ఆ దాడి తాము చేసినట్టుగా ఇజ్రాయెల్ ఎప్పుడూ ఎక్కడ ప్రకటించుకునే పరిస్థితి. అయితే దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ అప్పుడు ఇజ్రాయెల్ సుప్రీం ఖోమిని చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనట్టుగానే కనబడుతుంది. అంతేకాదు ఇక్కడ మనకు హిజ్బుల్లా ఎవరైతే ఉన్నారో లెబనాన్ బేస్ లో ఉండే హిజ్బుల్లా, ఇక్కడ హిజ్బుల్లా, హమాస్, అలాగే హౌతీ, యెమెన్ లోని హౌతీలు, ఈ ముగ్గురికి కూడా ఇరాన్ పరోక్షంగా మద్దతిస్తుంది, ఫండింగ్ చేస్తుంది. ఈ ముగ్గురు కూడా ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ పై అటాక్ లో హమాస్, లెబనాన్ నుంచి ఉన్నటువంటి ఈ హిజ్బుల్లా, అలాగే హౌతీ ఎవరైతే ఉన్నారో యెమెన్ నుంచి హౌతీని, వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. దాంతో ఇజ్రాయెల్ కి ఇక్కడ పట్టలేని కోపం వస్తుంది. ఇరాన్ వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తూ దాడులకు ప్రోత్సహిస్తున్న వేళ ఇరాన్ పై ప్రతీకారం తీసుకుంటామంటే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడులు కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో రకంగా ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్న నేపథ్యంలో అటు రక్తానికి రక్తం చెల్లిస్తామంటూ ఇరాన్ కూడా చెప్తుంది. కానీ తమ సార్వభౌమత్వానికి, తమ దేశానికి కనుక ముప్పు వస్తే ఇరాన్ నే పూర్తిగా భౌగోళిక పటంలోనే లేకుండా చేస్తామంటే ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒకటే అంటే ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిందంటే ఇక్కడ హమాస్ సహా పాలస్తీనా గ్రూప్లకు, లెబనాన్ లోని షియా మిలిటెంట్ హిజ్బుల్లా గ్రూప్లకు నిధులు, ఆయుధాలు సమకూరుస్తుంది. అలాగే అణుబాంబు తయారీ పనిలో ఉన్నట్టు ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై ఖచ్చితమైన దాడులకు తెగబడుతుంది. ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖొమైనీ కూడా ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ గడ్డగా అభివర్ణించి ఎటువంటి సందేహాలు తావలేకపోతే దాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సో డమాస్కస్ దాడులతో స్టార్ట్ అయిన ఈ దాడులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధానికి దారితీసిన పరిస్థితి కనబడుతుంది. ఇది కాస్త ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త పశ్చిమాసియాలో దేశాల మధ్య యుద్ధంగా పరిణమించింది. ఒక్కటి గమనించండి మీరు, ఇక్కడ లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్ ఇన్ని దేశాల మధ్య ఇప్పుడు ఇజ్రాయెల్ ఇన్ని దేశాల మధ్య ఇది కాస్త యుద్ధంగా పరిణమించే పరిస్థితి. అండ్ అలాగే ఇరాన్ లోని ఈ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటారు, ఇది కాస్త ఏమవుతుందంటే పూర్తిగా మత ఛాందస సంస్థగా మారిపోయింది. ఇస్లామిక్ రాడికల్ యూనిట్ గా తయారైపోయి కంప్లీట్ గా అక్కడ ఖోమైనీ కనుసండలో నడుస్తూ కంప్లీట్ గా కొన్ని పశ్చిమ దేశాలపై దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ టార్గెట్ చేసుకొని కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ దాడులకు సంబంధించి అయితే ప్రస్తుతం పరస్పరం దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఓవైపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే ఒప్పందాన్ని ఈ తుది దశకు తీసుకెళ్లే అవకాశాలు అయితే సన్నగిలుతున్న టైంలో అమెరికా భద్రతా చర్యలు అయితే వేగంగా చేసి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత మరొక సైనిక సంఘర్షణ తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అమెరికా చర్చలు అయితే కొనసాగిస్తుంది. సో ఆ రకంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోలేదని చాలా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు అణాయుధాన్ని
పొందలేరంటూ ట్రంప్ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే ఇక్కడ అణ్వాయుధ సంబంధించిన చర్చలు, న్యూక్లియర్ డిస్కషన్స్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ అలాంటి ఏం లేదంటూ ఇరాన్ కొట్టిపారేసిన వేళ ప్రస్తుతం ఈ దాడులు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజంగా అసలు అంటే ఇక్కడ అమెరికా ఒకటి చెప్తుంది, మాకు ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదు, మేము ముందే దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్ హెచ్చరించామని చెప్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గట్లేదు. పూర్తిగా తమ దేశ సార్వభౌమత్వం ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023లో జరిగిన దాడులతో ఇజ్రాయెల్ పూర్తిగా రగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తమపై దాడి చేసిన ఎవరిని వదిలిపెట్టాం, అవసరమైతే నాశనం చేసేదాకా వదిలిపెట్టామంటే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ప్రతిజ్ఞ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ దాడులు అయితే కొనసాగుతున్నట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. దీనికి ప్రధానంగా ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకొని దాడులు చేస్తుంది. మనం ఇప్పటి వరకు చూసిన దాడుల్లో ఇప్పటికీ ఇరాన్ లోని టాప్ మిలిటరీ కమాండర్లు ముఖ్యమైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక మనకు అర్థమవుతాయి. తెల్లవారుజామున జరిగినటువంటి ఆ భారీ దాడుల్లో ఒక్కసారిగా టెహరాన్ లో ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ లోని టాప్ మిలిటరీ కమాండర్స్ ఈ దాడిలో మృతి చెందారు. 2 అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ప్రతీకార దాడులు కూడా ఇటు ఇజ్రాయెల్ పై జరుగుతున్న పరిస్థితి. ఏదేమైనా సైడ్ మొత్తం మీద పశ్చిమాసియాలో అంటే మిడిల్ ఈస్ట్ లో, మధ్యప్రాచ్యంలో మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి. మీరు అన్నట్టుగా ఒకవేళ ఇది దేశాల మధ్య యుద్ధంగా పరిణమిస్తే ఇంకా ఎవరెవరు జోక్యం చేసుకుంటారనేది తేలాల్సింది. ఎందుకంటే అటు ఇరాన్ కు చైనా, రష్యా సపోర్ట్ కూడా ఉంది. ఈ రకంగా ఇటు ఇజ్రాయెల్ కు మాత్రం అమెరికాతో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు సపోర్ట్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు అనుకుంటున్నటువంటి సందర్భం వస్తే కనుక 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా అంటే కనుక అది కూడా ఖచ్చితంగా కొట్టిపారేయలేం. ఇది మాత్రం దేశానికి మధ్య యుద్ధాలుగా పరిణమిస్తే కనుక ఖచ్చితంగా ఆ రకమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోదు. బహుశా ఖచ్చితంగా ఈ దాడులను ప్రయత్నించే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ఆ ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య చోటు చేసుకున్న ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తాయనే సంకేతాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా మా ప్రతీకారం ఖచ్చితంగా ప్రతి దాడి కూడా ఖచ్చితంగా చేస్తాము అంటూ కూడా రక్తంతోనే సమాధానం ఇస్తామంటూ కూడా ఇరాన్ ట్వీట్ చేసింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్ కూడా డ్రోన్ దాడికి దిగింది ఇజ్రాయెల్ పైన. కానీ మా దేశం పైన, మా దేశ ప్రజలపైన దాడికి దిగితే ప్రపంచ పటం మీద ఇరాన్ లేకుండా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక ఇది మరో కొత్త యుద్ధానికి దారితీస్తుందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. సో ఫర్దర్గా ఏం జరుగుతుందా అంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్లోని ప్రజలందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ కూడా బతుకుతున్నారు.